రాష్ట్రంలోని బీసీలను కాంగ్రెస్ సర్కార్ నిర్వనాముంచిందని 42% రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల విధానంపై ఎక్కడా నిబంధన పాటించలేదని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేసిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో మహిళలు ఓట్లేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుబట్టారు. సీఎం ఈ విధంగా బహిరంగంగా ఓట్లు అడుగుతుంటే ఎన్నికల కమిషన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అంత బహిరంగంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ ఎలక్షన్ల ముందు లింక్ చేస్తూ ఎలక్షన్ల ఓటు వేసేటప్పుడు ఈ చీర చూసుకొని ఓటేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో రాష్ట్రంలో ఉందా లేదా? బీజేపీ పార్టీ ఇది కల్పిస్తుందా లేదా? అంటే ఢిల్లీలోనేమో ఫైటింగ్, గల్లీలో దోస్తానా? ఒక ప్రాంతీయ పార్టీలు బతుకోద్దా? ఉంటే కాంగ్రెస్ ఉండాలా, లేకపోతే బీజేపీ ఉండాలి, అంతేనా? కాంగ్రెస్ సంబంధించిన పార్టీలు, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి, అంతేనా? ఇది ఎక్కడ న్యాయం? ఎలక్షన్ల కన్నా ఎలక్షన్ల చీరలు పంపిణీ చేస్తూ ఎలక్షన్ల ముందు వాగ్దానం వేస్తూ ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతుంటే కూడా కనీసం ఎలాంటి స్పందన లేదా? ఎవిడెన్స్ లేదు, డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. వేరే కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా గమనించాలి. 2 ఏళ్లగా ఏం హామీ ఇచ్చారు, ఏం హామీ ఇచ్చిన హామీ ఏం తెచ్చి నిజంగా మీరు ఓటేయాలంటే ప్రతి మహిళకు 2,500 ఇస్తామని పెన్షన్ ఇచ్చిండ్రా? ప్రతి మహిళ పేరు మీద ఇల్లు ఇస్తామన్నారు, ఇందిరా మహిళ ఇచ్చిండ్రా? ఏది ఇచ్చినా మహిళ పేరు ఇస్తామన్నారు, అయిందా? వికలాంగుల పెన్షన్ ఇచ్చలేదు. అమ్మ తాతకి ఇచ్చిన అవ్వకి ఇస్తామని ఇచ్చిండ్రా? ఎక్కడ ఉన్నాయి హామీలు?